హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్‌లో చాలామంది పచ్చళ్ళు పడుతూ ఉంటారు కదా! మా ఇంట్లోని కూడా కొన్ని రకాల పచ్చళ్ళైతే పట్టుకున్నాము. కానీ వీడియో పోస్ట్ చేయడం మాత్రం చాలా లేట్ అయింది. అందులోని ఒక మంచి రెసిపీ అనమాట. మాగాయి పచ్చడి, తొక్కుడు పచ్చడి అంటారు కదా! చిన్న ముక్కల పచ్చడి అంటారు కదా! మా ఇంట్లోని కూడా మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. ముందుగా మామిడికాయలని ఇలా నీటిలో వేసుకొని బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా మొత్తం మామిడికాయల్ని బాగా తుడిచేయాలి. తుడిచిన తర్వాత వీటిపైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని దానిలోని ఉప్పు వేసుకోవాలి, కళ్ళుప్పు. ఈ ముక్కల్ని మీరు ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా జాడీలు ఉంటాయి కదా వాటిల్లో కానీ వేసుకొని ఉప్పు వేసుకొని కలిపేసి 3 డేస్ వరకు స్టోర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈ ముక్కల్లోంచి మనకి ఊట అనేది వస్తుంది. అప్పుడు ఆ ఊటని ముక్కల్ని సెపరేట్ చేస్తూ మనం ఈ మామిడికాయ ముక్కల్ని ఎండలో ఆరబెట్టాలన్నమాట. గట్టిగా పిండుతూ మామిడికాయ ముక్కల్లోంచి ఊటంతా బయటకు వచ్చేలాగా పిండుతూ ముక్కల్ని ఆరేసుకోవాలి, ఎండబెట్టుకోవాలన్నమాట. ఇలా ఎండబెట్టుకుంటే మనకి ముక్కలు అనేవి చక్కగా ఒక 2 డేస్లో ఎండిపోతాయి. 2 డేస్ తర్వాత చూడండి మామిడికాయ ముక్కలు ఇలా చక్కగా ఎండిపోయినాయి. ఇలా ఎండిపోయిన ఈ మామిడికాయ ముక్కల్లో మనం ముందుగా జ్యూస్ తీసుకు పెట్టుకున్నాం కదా మామిడికాయ ఊట అనేది ఈ మామిడికాయ ముక్కల్లో వేసేసుకుని బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటే మనకి ముక్క అనేది మెత్తగా అవుతుంది. మామిడికాయ ముక్కలతో పాటు ఊట ఏదైతే వచ్చిందో మామిడికాయల్లోంచి ఆ ఊటని కూడా ఎండలో పెట్టాలన్నమాట. 3 డేస్ మామిడికాయ ముక్కలు పెట్టామంటే 3 డేస్ కూడా ఈ ఊట అనేది ఎండలోనే ఉండాలి. అప్పుడు మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. ముక్కలన్నీ ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కావాల్సినవన్నీ ఇప్పుడు వేసుకోవాలి. ఇలా వేసుకోవడానికి గ్లాస్ కానీ ఒక కూరగిన్నె కానీ లేకపోతే తవలు ఉంటాయి కదా అవి కానీ తీసుకొని దాంతో కొలుచుకొని వేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మేమైతే తవ తీసుకున్నాము. ఇక్కడ అరతవ ఉప్పు వేసుకుంది మా మమ్మీ. ఇలా ఉప్పు వేసిన తర్వాత కేజీ వరకు కారం పట్టిందనమాట. కొంచెం కొంచెం వేసుకోవాలి, మనకి తెలుస్తుంది కారం సరిపోయింది లేదు అనేది. మాకైతే ఇక్కడ కేజీ కారం అయితే పట్టింది. ఇలాంటివి 2 తవాలు వచ్చినాయి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా ఒక 2 కేజీల వరకు ఆయిల్ అయితే పట్టింది. ఇక్కడ మేము తీసుకున్న మామిడికాయలు క్వాంటిటీ వచ్చేసి 50 కాయలు తీసుకున్నామండి. 50 కాయల్లోకి 1 కేజీ కారం, 2 కేజీల నూనె, అలాగే అర కేజీ ఉప్పు వరకు పట్టింది. ఇలా ఉప్పు, కారం, నూనె వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు మెంతులు, ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు, నూనె వేయకుండా దోరగా వేయించుకుని దాన్ని పౌడర్లా చేసుకుని ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పచ్చడి అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టాలండి. కాబట్టి బాగా ప్రెస్ చేస్తూ పచ్చడి కలిపితే మాత్రం మనకి ఉప్పు, కారం, నూనె బాగా పట్టి ముక్క టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చడి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతులు, ఆవపిండి పొడి ఉంది కదా దాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు లేదా అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని దానిలో ఒక గుప్పిడి వరకు మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా పచ్చడిలో ఈ వేయించిన మెంతులు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి తాలింపు పెట్టిన ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది పచ్చడికి. ఇది మాత్రం అసలు మిస్ చేయకండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న పచ్చడిలో ఈ మెంతులు ఆయిల్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత వేయాలి, వేడిగా ఉన్నప్పుడు కాదు. చల్లగా అయిన తర్వాత ఈ పచ్చడిలోని ఈ మెంతులు వేసుకుని తర్వాత దీనిలోని వెల్లుల్లిని వేసుకోవాలి. మేమైతే ఈ పచ్చడిలో ఒక పావు కిలో వరకు వెల్లుల్లి వేసుకున్నాము. పచ్చడిలో వెల్లుల్లి అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే ఒక పావు కిలో వరకు వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. ఇలా వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత మళ్ళీ పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చళ్ళు కలుపుకున్న తర్వాత జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పచ్చడిని స్టోర్ చేసుకోవాలి. 3వ రోజున మళ్ళీ ఈ పచ్చడిని కలుపుకోవాలన్నమాట. అప్పుడు నూనె కానీ కారం కానీ ఉప్పు కానీ తగ్గితే మాత్రం వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మాగాయి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇలా పచ్చడి మొత్తం ఒక జాడీలో కానీ డబ్బాలో కానీ తీసుకున్న తర్వాత పచ్చడి కలుపుకున్న గిన్నెలో వేడివేడి అన్నం వేసుకుని తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పచ్చడి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.